సీఎం చంద్రబాబు లోకేష్ పై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు లోకేష్ల కనుసన్నల్లోనే ఈ అరాచకాలు జరుగుతున్నాయని, తాడేపల్లి టీడీపీ మండల అధ్యక్షుడు నేరుగా దాడులకు నాయకత్వం వహించారని ఆయన ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో అరాచకాలు పెరిగిపోయాయని, బాధితుల పక్షాన నిలబడతామని పేర్ని నాని స్పష్టం చేశారు. బాగా ఉధృతం చేసింది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇద్దరూ కలిసి వాళ్ళ యొక్క కుట్ర ఏంటంటే అమరావతిలో జరిగేటువంటి అక్రమాలు గాని, అవినీతి గాని, లేదా అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీ గాని, లేదా రైతు సమస్యలు పరిష్కారం ఇంతవరకు లభించినటువంటి ఎవరెవరైతే రైతు సమస్యలు ఉన్నాయో వారందరి సమస్యలు కూడా ఈ ప్రపంచానికి తెలియకూడదు. అసలు అమరావతిలో ఏం జరుగుతుందో కేవలం ఆహా ఓహో లేచిపోతుంది అమరావతి, పైకి ఆకాశాన్ని అంటేస్తుంది, అమరావతిలో బిల్డింగ్లు అయిపోతున్నాయి, అదైపోతున్నాయి, ఇదైపోతున్నాయి అని ఆ కబుర్లు తప్పితే అమరావతిలో అమరావతి పేరు మీద చేస్తున్నటువంటి అప్పులు గాని, అమరావతిలో జరుగుతున్నటువంటి అవినీతి గాని, లేదా రైతు సమస్యలు గాని ప్రపంచానికి తెలియటానికి వారికి సుతారాము ఇష్టం లేక దాని కుట్రలో భాగంగా ఇవాళ ఉండవల్లి సెంటర్ లో తెలుగుదేశం పార్టీ వాళ్ళని పోగేసి ఎవరైనా అందులో రాళ్లు వేసినోళ్ళు, కర్రలు పెట్టి కొట్టినోళ్ళు, లేదా కానిస్టేబుల్